ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. కార్తీక పురాణం 24వ అధ్యాయం. అంబరీషుని ద్వాదశి వ్రతము. అత్రి మహాముని మరలా అగస్త్యునితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినను తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరింతును, ఆలకింపుము. గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలనను, సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానాదులు వనరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయుని నిజతత్వమును తెలిపెడి కార్తీక మాస వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్యఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమెట్లో చెప్పెదను వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి, ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసము ఉండి 12 గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలెను. దీనికొక ఇతిహాసము కలదు, దానిని కూడా వివరించెదను, సావధానుడవై ఆలకింపుము అని ఇట్లు చెప్పుచున్నాడు. పూర్వము అంబరీషుడనే రాజు కలడు. అతడు పరమ భాగవతోత్తముడు, ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడివాడు. ఒక ద్వాదశి నాడు 12 గడియలు స్వల్పముగా నుండెను. అందుచేత ఆ రోజు పెందలకడనే వ్రతము ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా నుండెను. అదే సమయమున అక్కడకు కోప స్వభావుడగు దూర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి 12 గడియలలో పారాయణ చేయవలయును గాన తొందరగా స్నానం చేసి రమ్మనమని కోరెను. దూర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానముకై వెడలెను. అంబరీషుడు ఎంతసేపు వేచియున్ననను దూర్వాసుడు రాలేదు. 12 గడియలు దాటిపోవుచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకొనెను, ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునకు ఆతిథ్యమిత్తునని మాట ఇచ్చి భోజనమును పెట్టకపోవుట మహాపాపము. అది గృహస్థునికు ధర్మము కాదు. ఆయన వచ్చు వరకు ఆగితిన 12 గడియలు దాటిపోవును, వ్రతభంగము అగును. ఆ ముని మహాకోప స్వభావము కలవాడు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకేమీయూ తోచకున్నది. బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు. 12 గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయిన పిదప భుజింపిన ఎడల హరిభక్తిని వదిలిన వాడగుదును. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును. 12 విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దూర్వాసునకు కోపము వచ్చును. అదయునుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు కూడా నశించును. దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను 12 గడియలలో భోజనము చేయుటయే ఉత్తమము. అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులతో ఇట్లు చెప్పెను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి అగుట చేసి నేను కటిక ఉపవాసము ఉంటిని. ఈ దినమున స్వల్పముగా మాత్రమే 12 గడియలు ఉన్నవి. 12 గడియలలోనే భుజించవలసి ఉంది. ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని విచ్చేసిరి. ఆ మహామునిని నేను భోజనమునకు ఆహ్వానించితిని. అందులకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను. ఇప్పుడు 12 గడియలు దాటిపోవుచున్నవి. బ్రాహ్మణుని వదిలి 12 గడియలలో భుజింపవచునా, లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెనా? ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని కోరెను. అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణికోటులు గర్భకుహూరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగా ఉన్న అగ్నిదేవుడు
ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధ అన్నమును పచనము గావించి దేహేంద్రియములకు శక్తి నొసగుచున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజరిల్లును. అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగును. ఆ తాపమును చల్లార్చవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలుగజేయువాడు అగ్నిదేవుతుడు. దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవుడుకు సదా పూజింపవలేను. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనమెడుతానని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడకు మహత్తపస్శాలియు సదాచార సంపన్నుడు అయిన దూర్వాస మహామునికి భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును. అందువలన ఆయుక్షీణం కలుగును. దూర్వాసుడంతటి వానిని అవమానమనరించిన పాపము సంప్రాప్తమగును అని విశదపరిచిరి. 24వ అధ్యాయం పారాయణం సమాప్తం.